గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఫ్రంట్ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మహారాష్ట్ర, జార్ఖండ్లో నేడు ఫలితాలు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్. మహబూబ్ నగర్ రైతు దినోత్సవ సభ. హైదరాబాద్ లో తన భర్త నుంచి బాసిస్ట్ మోహిని డైవర్స్. ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటన. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ఎంపీ. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలపై మహారాష్ట్రలో వేగంగా మారుతున్న కౌంటింగ్. మరికొన్ని గంటల్లో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల విడుదల. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్. మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఈ రెండు రాష్ట్రాల్లో శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మిత్రపక్షాలకు, కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష పార్టీలకు ఎన్నికలు అగ్ని పరీక్షలా మారాయి. వీటితో పాటు కాంగ్రెస్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన కేరళలోని వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖాళీ చేసిన ఈ స్థానం నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపును గాను 288 కౌంటింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఈ నెల 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో గెలిచిన కూటమి 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడి కానున్న నేపథ్యంలో పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక పరిశీలకులను కాంగ్రెస్ నియమించింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు అశోక్ గెహ్లోట్, భూపేష్ బఘేల్, డాక్టర్ జి పరమేశ్వరను మహారాష్ట్ర ఏఐసీసీ పరిశీలకులుగా నియమించింది. తారిక్ అన్వర్, మల్లు భట్టి విక్రమార్క, కృష్ణ అల్లావురన్ జార్ఖండ్కు ఏఐసీసీ పరిశీలకులుగా పంపింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 46 శాసనసభ, కేరళలోని వైనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. వాటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. జార్ఖండ్లో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ కూటమి, ప్రతిపక్ష ఎన్డీఏ భవితవ్యం తేలనుంది. రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు
అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. కూడా అటు జార్ఖండ్ ఇటు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై అయితే కూడా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే నిన్న ఎగ్జిట్ పోల్స్ లో కూడా దాదాపు పోటాపోటీ ఇప్పుడు ఇటు ఎన్డీఏ పక్షాలు కావచ్చు, అటు ఇండియా కూటమికి సంబంధించి కావచ్చు, ఈ రెండింటిపై కూడా పోటాపోటీ అయితే నెలకొంది. దాదాపుగా అటు ఇంచుమించు మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ అయితే చూస్తే ఇటు చాణక్య స్ట్రాటజీస్ కావచ్చు, దైనిక్ భాస్కర్, లోక్ మరాఠా, రుద్ర, మాట్రిక్స్, ఇట్లా ఏ సర్వే చూసినా కూడా దాదాపు ఇండియా నుంచి మహా ఎత్తు అయితే 150 నుంచి 160 అటు ఇటుగా వచ్చే ఛాన్స్ ఉన్నట్టయితే నిన్న సర్వేలు అయితే వెల్లడిస్తాయి. అదే విధంగా ఇండియా కూటమికి కూడా 130 నుంచి 140 మధ్యలో వచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ అయితే తెలిపాయి. అయితే దీన్ని బట్టి చూస్తే అయితే చాలా ఉత్కంఠత అయితే నెలకొంది. దాదాపు పోటాపోటీ వాతావరణం అయితే నెలకొన్నట్టయితే తెలుస్తుంది. అయితే ఆ జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ లో కూడా సేమ్ ఇదే విధంగా అయితే నమోదైంది. అటు ఎన్డీఏలో 37 నుంచి 40 ఎన్డీఏ సాధిస్తున్నట్లు, ఇండియా కూటమి 35 నుంచి 38 సాధిస్తున్నట్లు కూడా నిన్న ఎగ్జిట్ పోల్స్ అయితే తమ సర్వేలు అయితే వెల్లడించాయి. అయితే ఈ నేపథ్యంలోనే అటు జార్ఖండ్ లో కావచ్చు, మహారాష్ట్రలో కూడా ఎవరు గెలుస్తారన్న దానిపై అయితే సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఇవాళ ఉదయం 8 గంటల నుంచే ఈ కౌంటింగ్ ప్రక్రియను అయితే ప్రారంభించారు. దాదాపు జార్ఖండ్ లో అయితే 81 అయితే 81 స్థానాలు ఉన్నాయి. ఈ 81 స్థానాల్లో 81 స్థానాలకైతే కూడా కౌంటింగ్ ఉదయమే స్టార్ట్ చేశారు. ఇక్కడ ముఖ్యంగా జార్ఖండ్ కు సంబంధించి బీజేపీ కావచ్చు, ఏజేఎస్యూ కావచ్చు, జేడీయూ కావచ్చు, లోక్ జనశక్తి, రామ్ విలాస్ పార్టీ కావచ్చు, తల ఒక ఇక్కడైతే పోటీ చేసినట్లయితే తెలుస్తుంది. అటు విపక్ష కూటమి తరఫున అదే అంటే ఇండియా కూటమి తరఫున జేఏఎం, కాంగ్రెస్, ఆర్జేడీ అయితే పోటీ చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఇండియా కూటమి నుంచి జేఎంఎం అయితే 43 స్థానాల్లో, కాంగ్రెస్ అయితే 30 స్థానాల్లో, ఆర్జేడీ అయితే 6 స్థానాల్లో, సిపిఎల్ఎం అయితే 4 చోట్ల అయితే పోటీ చేస్తుంది. అదేవిధంగా మహారాష్ట్ర అసెంబ్లీ స్థానాల్లో అయితే మొత్తానికి 288 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇందులో బీజేపీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో అయితే పోటీ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇండియా కూటమి కాంగ్రెస్ కు సంబంధించి ఇటు కాంగ్రెస్ 101 సీట్లు, శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన శివసేన పార్టీ ఏదైతే ఉందో అది 95 సీట్లు, ఎన్సీపీ ఎస్పీకి సంబంధించి 86 సీట్లలో అయితే పోటీ చేస్తున్నాయి. అదేవిధంగా ఇటు బీఎస్పీ బహుజన సమాజ్వాదీ పార్టీ అయితే 237 చోట్ల, అదేవిధంగా ఎంఐఎం ఆల్ ఇండియన్ మజ్లిస్ పార్టీ ఏదైతే ఉందో ఎంఐఎం కూడా 17 స్థానంలో అయితే పోటీ అయితే చేస్తుంది. అయితే వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు మహారాష్ట్రలో అయితే కౌంటింగ్ అయితే ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది. అదే విధంగా 43 స్థానాలకు సంబంధించిన ఏదైతే ఉప ఎన్నికలు జరిగాయో అదే విధంగా వాటికి సంబంధించి, అదే విధంగా కేరళలోని వాయనాడుకు సంబంధించిన లోక్సభకు ఎంపీ ఏదైతే ఉందో దాని ఫలితం కూడా ఇవాళ వెలువడనుంది. దీనికి కూడా ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అయితే ఇందులో ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్థానం ఏదైతే ఉందో అందులో నుంచి వైదొలగడంతో అటు పోటీలో తన చెల్లి సోదరి అయినటువంటి ప్రియాంక గాంధీని అయితే పోటీలో ఉంచారు. అక్కడ ప్రియాంక గాంధీ అయితే ఇప్పుడు ఆధిక్యంలో అయితే కొనసాగుతున్నారు. అదే విధంగా అక్కడ దాదాపు ఇప్పుడు కేరళకు సంబంధించి కూడా కాంగ్రెస్ అయితే ఉప ఎన్నిక సంబంధించి కాంగ్రెస్ అయితే ఆధిక్యంలో ఉంది. దాని తర్వాత సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకులు, ఆ తర్వాత బీజేపీ అయితే 3వ స్థానంలో అయితే ప్రస్తుతానికి కొనసాగుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ మహారాష్ట్ర జార్ఖండ్ కు సంబంధించి 72 గంటల్లో అయితే ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది. అందుకు తగ్గట్టుగానే స్పీడప్ గానే అటు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దాదాపు ఈ నెల 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు అయితే ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే 72 గంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందన్న విషయం కూడా మనకి ఇక్కడైతే స్పష్టమవుతుంది. అయితే మహారాష్ట్ర జార్ఖండ్ సంబంధించిన ఓట్ల లెక్కింపు చాలా కట్టుదిట్టమైన భద్రతా నేపథ్యంలో అయితే లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే లెక్కింపు ప్రక్రియను కూడా పరిశీలించడానికి కూడా ఏజెంట్ అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇటు డిజిటల్ స్ట్రక్చర్ సంబంధించి కూడా అటు మహావికాస్ అఘాడీ మహారాష్ట్రలో అయితే గెలిచే అవకాశం ఉన్నటువంటి సంతకాలు డిజిటల్ రూపంలో ముందే అయితే ఇండియా కూటమి అయితే సేకరించింది.
అటు బారామతిలో అయితే అజిత్ పవార్ అయితే లీడింగ్ లో కొనసాగుతున్నారు. నాగ్పూర్ సౌత్ వెస్ట్ లీడింగ్ లో అయితే డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆధిక్యంలో ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా సకోలీలో కాంగ్రెస్ అభ్యర్థి నానా పటేకర్ కూడా ముందంజలో కొనసాగుతున్నారు. ఆ వర్లీలో అయితే ఆదిత్య ఠాక్రే లీడింగ్ లో ఉన్నారు. అదేవిధంగా బర్కెట్ అసెంబ్లీకి మన జార్ఖండ్ సీఎం సోరెన్ అయితే ఆధిక్యంలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో కూడా అటు మహారాష్ట్ర జార్ఖండ్ తామే గెలుస్తామన్నది కూడా బీజేపీ నేతలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆ సంబరాలు చేసుకునేందుకు మీడియా కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిసిన వైనం అయితే మనం చూస్తున్నాం. అదే విధంగా ప్రియాంక గాంధీ అయితే ఇప్పుడైతే వాయనాడుకు సంబంధించి కూడా చాలా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆ గెలుపు అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి, గెలిపే ఛాన్స్ కూడా ఉన్నట్లు కూడా ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కూడా తెలిపాయి. అదే విధంగా బాద్రా ఈస్ట్ లో అయితే బాబా సిద్దికి తనయుడు జిహాన్ అయితే ఎన్సిపి పార్టీ నుంచి ఆయన ఆధిక్యంలో బాద్రా ఈస్ట్ లో అయితే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అదే విధంగా మొత్తానికి అయితే ఈ ఎన్నికలకు సంబంధించి అయితే అటు బీజేపీ వచ్చి ఇండియా కూటమి వచ్చి చాలా ఆశలు అయితే పెట్టుకున్నాయి. దాదాపు ఈ ఈస్టర్న్ వెస్టర్న్ ఇండియాకి సంబంధించి కూడా మొత్తం వీటి ప్రభావం అయితే దాదాపు అన్ని చుట్టుపక్కల రాష్ట్రాల పైన పడే అవకాశం ఉంది. కాబట్టి ఇటు గెలుపు అవకాశాల మీద కూడా చాలా ఉత్కంఠ అయితే నెలకొంది. అదే విధంగా ఇటు ఇప్పటికే కీలక అప్డేట్ అయితే చూస్తున్నాం. అటు ఇప్పటికే జేఎం జార్ఖండ్ లో 43 సీట్ల జేఎం కూటమి అయితే ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇప్పటికే ఆ ఆధిక్యం కూడా ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ అయితే దాటి కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నట్లయితే తెలుస్తుంది. దాదాపు 27 అసెంబ్లీ స్థానాల్లో కూడా బీజేపీ కూటమి అభ్యర్థుల హవా అయితే నడుస్తుంది జార్ఖండ్ లో. ఇంకా 3 చోట్ల అయితే ఇతరులు అయితే లీడింగ్ లో ఉన్నారు. అదే విధంగా ఇటు వాయనాడుకు సంబంధించి కూడా 83,000 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ అయితే లీడింగ్ లో ఉన్నారు. ఈ ప్రియాంక గాంధీ అయితే తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే కూడా ఎన్నికల బరిలో అయితే దిగారు. గత ఎన్నికల్లో వాయనాడులో రాహుల్ గాంధీకి 3.64 లక్షల ఓట్ల మెజార్టీ అయితే వచ్చింది. ఇప్పుడు ప్రియాంక గాంధీకి ఇప్పుడు అయితే ఆధిక్యంలో అయితే ఉన్నారు. చూడాలి మరి ఆ మార్గం క్రాస్ చేస్తారా, మెజార్టీ ఎంత చేస్తారనే విషయం మీద కూడా అటు సర్వత్ర చర్చలు అయితే నడుస్తున్నాయి. అదేవిధంగా మహారాష్ట్రలో ఇప్పుడు 204 స్థానాలు అయితే మహాయుత్ అభ్యర్థులు అయితే ముందంజలో ఉన్నారు. 61 చోట్ల మహావికాస్ అఘాడీ లీడ్ లో ఉంది. 11 చోట్ల అయితే ఇతరులు అయితే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటికీ మహారాష్ట్ర జార్ఖండ్ కు సంబంధించి అయితే ఇవాళ మధ్యాహ్నం వరకు అయితే కూడా మనం ఒక అంచనాకు వచ్చే విధంగా అయితే ఉన్నట్టు తెలుస్తుంది. తేజస్విని. రైట్ రాకేష్, థ్యాంక్ యూ. మహారాష్ట్ర జార్ఖండ్ శాసనసభల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఈ 2 రాష్ట్రాల్లో శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మిత్రపక్షాలకు, కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష పార్టీలకు ఎన్నికలు అగ్ని పరీక్షలా మారాయి. వీటితో పాటు కాంగ్రెస్కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన కేరళలోని వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖాళీ చేసిన ఈ స్థానం నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపును గాను 288 కౌంటింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఈ నెల 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో గెలిచిన కూటమి 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు శనివారం వెల్లడి కానున్న నేపథ్యంలో పరిస్థితులు పర్యవేక్షించేందుకు ప్రత్యేక పరిశీలకులను కాంగ్రెస్ నియమించింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే
సీనియర్ నేతలు అశోక్ గెహ్లోట్, భూపేష్ బఘేల్, డాక్టర్ జి పరమేశ్వర్ను మహారాష్ట్ర ఏఐసీసీ పరిశీలకులుగా నియమించింది. తారిక్ అన్వర్, మల్లు భట్టి విక్రమార్క, కృష్ణ అల్లావూర్ను జార్ఖండ్కు ఏఐసీసీ పరిశీలకులుగా పంపింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 46 శాసనసభ, కేరళలోని వైనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. వాటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. జార్ఖండ్లో అధికార జార్ఖండ్ ముక్తా మోర్చా కాంగ్రెస్ కూటమి ప్రతిపక్ష ఎన్డీఏ భవితవ్యం తేలుంది. ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులు ప్రకటించిన కాసేపటికే తన భర్త నుంచి విడిపోతున్నట్లు బాపిస్ట్ మోహిని వెల్లడించారు. దీంతో ఇద్దరికీ మధ్య ఏదో ఉందంటూ వార్తలు హల్చల్ చేశాయి. వాటిపై మోహిని తన ఇన్స్టాలో పరోక్షంగా స్పందించారు. ఇంటర్వ్యూ కావాలంటూ భారీగా విజ్ఞప్తులు వస్తున్నాయని, ఎందుకో తనకు తెలుసని, ఈ చెత్తకు ప్రచారమివ్వాలని ఆసక్తి ఏమాత్రం లేదని అన్నారు. తన శక్తిని రూమర్స్పై పెట్టదలుచుకోలేదని స్పష్టం చేశారు. దయచేసి తన తండ్రిపై అవాస్తవాలు వ్యాప్తి చేయవద్దని, ఇలాంటి ప్రచారాన్ని ఇకనైనా ఆపండని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తనయుడు అమీన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తన తల్లిదండ్రులు విడాకుల మీద వస్తున్న కథనాలపై స్పందించారు. తన తండ్రి గురించి అవాస్తవాల కథనాలు వస్తున్నాయని, వాటిని చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. తన తండ్రి ఓ లెజెండ్ అని, వృత్తిపరంగా ఎన్నో ఏళ్ల నుంచి మంచి మ్యూజిక్ అందించడంతో పాటు ఎంతో మంది ప్రేమాభిమానులను పొందాడని పేర్కొన్నారు. తమ 29 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ తాము విడిపోతున్నామని రెహమాన్ దంపతులు మంగళవారం ప్రకటించారు. తమ వైవాహిక బంధం 30 ఏళ్లకు చేరుకుంటుందని సంతోషించామని, కానీ అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చిందని రెహమాన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రజా పరిపాలన విజయోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఈ విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలని అన్ని శాఖల అధికారులు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ వేడుకల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్ నగర్లో రైతు దినోత్సవం, వచ్చే నెల 7, 8, 9వ తేదీల్లో ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్ మార్గాల్లో కార్నివల్, లేజర్ షో, భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ప్రజా పరిపాలన ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా పథకాల వివరాలను ప్రజలకు చేరవేసేందుకు విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని మహిళలు, చిన్నారులు భాగస్వాములు కావాలన్నారు. ఉత్సవాల్లో గ్రామం నుంచి మండల, జిల్లా స్థాయిల వరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. అన్ని విభాగాల విజయగాథలను తమ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే విత్ us.